వీళ్ళ అన్న చనిపోయింది. వీళ్ళ పెద్దన్న మాకు ఫోన్ చేసిన 4 minutesకి మేము ఇక్కడ ఉంటాం పక్కన. రాగానే డెడ్ బాడీ ఇట్లా కింద పడి ఉన్నది. అంటే మంచిగా నిద్రపోయినట్టు మంచిగా పడి ఉన్నది. మాకేమో బాత్రూంలో పడిందని చెప్పినారు. కొంచెం డౌట్ వచ్చేసి మేము 108 ఫోన్ చేసినాం. 108 అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకుపోయినారు. మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. అక్కడ పోస్ట్ మార్టంలు అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య ఆపింది, పోస్ట్ మార్టం చేయొద్దు, ఎందుకు అవసరమా అది ఇట్లానే ఆపినారు. ఇంకా ఎవరో ఉండే అంట, అది మాకు క్లియర్గా తెలియదు. 1% పోస్ట్ మార్టంలో ఇక అన్నీ చేసి పోలీస్ ఎంక్వైరీ అవన్నీ చేసి ఒక రోజు వచ్చినారు కూడా. చనిపోయిన నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ కూడా చేసినారు. చేసి ఇక ఇప్పుడు ఈ రోజు ఇంట్రోగేషన్ 11 days గురించి ఆగారు, వచ్చి పట్టుకుని వెళ్ళారు. ఈవెన్ కూడా తీసుకెళ్లారు కస్టడీలో. మర్డర్ అనేది ఎప్పుడు తెలిసింది మాకు? మర్డర్ అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ నిన్న, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా, కానీ బాడీని చూస్తే మాకు తెలిసింది అది దెబ్బలు తగిలిన బాడీ, హార్ట్ అటాక్ వచ్చిన బాడీ అయితే కాదు. ఆ డౌట్ వచ్చే మేము అంబులెన్స్ లో ఎక్కించి పంపించాము. ఆడ పోస్ట్ మార్టం చేస్తేనే తెలుస్తుంది అని. కానీ ఈమె పోస్ట్ మార్టం వద్దని ఆపింది. కానీ లాస్ట్ కి పోస్ట్ మార్టం అయితే అయ్యి తీసుకెళ్లారు. కాకపోతే మాకు బాడీ రావడం కూడా లేట్ అయింది. ఆ పోస్ట్ మార్టం లో డౌట్ వచ్చి ఆపారు. బాడీ రిలీజ్ చేయడానికి కూడా మాకు టైం తీసుకున్నారు. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇక దినాలు అవన్నీ అయ్యే లోపు నిన్న 11 days అయింది. 11 days వరకు వాళ్ళు వెయిట్ చేశారేమో, ఇంట్రోగేషన్ అయింది. ఇక పట్టుకుని ఆమెను కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు మీ కజిన్ అంటున్నారు కదా, ఇంతకుముందు ఏమైనా హార్ట్ స్ట్రోక్ అలాంటిది ఏమైనా వచ్చింది? అన్నయ్యకి ఏ హ్యాబిట్ లేదు, ఏ అలవాటు లేదు, ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేదు. ఆయన నా సిగరెట్ తాగడు, డ్రింక్ తాగడు, ఆఫీసు ఇల్లు మళ్ళీ డయట్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకి ఏ అలవాట్లు లేవు.